వింత్రోప్ కెలాగ్ అనే ఒక సైంటిస్ట్ కి ఒక డౌట్ ఉండేది. పెరుగుతున్న చిన్న పిల్లవాడి మీద చుట్టుపక్కల వాతావరణం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది. ఒక పిల్లవాడి చుట్టూ అసలు మనుషులు ఎవరూ లేకపోతే ఒక్కడే ఉంటే అతను ఎలా పెరుగుతాడు అని. ఒకవేళ చిన్నప్పటి నుండి చింపాంజీ మనుషులతో కలిసి పెరిగితే అది కూడా మనిషిలాగానే ప్రవర్తిస్తుందా, అన్నీ నేర్చుకుంటుందా అనేది తెలుసుకోవాలనుకున్నాడు. ఒక ఆడ చింపాంజీ పిల్లని ఇంటికి తెచ్చి పెంచాలనుకున్నాడు. అప్పటికే అతనికి డొనాల్డ్ అనే 10 నెలల పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడిని ఆ 7.5 నెలల గువా అనే చింపాంజీ పిల్లని కూడా కలిపి పెంచేవాడు. వాళ్ళిద్దరికీ ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పేవారు, అలాగే టెస్టులు పెట్టేవారు. అయితే ఆ చింపాంజీ మాట్లాడడం, నడవడం తప్పితే అన్ని టెస్టుల్లోనూ ఆ పిల్లవాడి కన్నా బాగా పర్ఫామ్ చేసేది, యాక్టివ్ గా ఉండేది. కానీ 9 నెలల తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ ని మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే ఆ చింపాంజీ మనిషిలాగానే అన్ని నేర్చుకుంటుంది, కానీ ఆ పిల్లవాడు మాత్రం చింపాంజీలా అరవడం, చింపాంజీలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంటే ఎస్, దాంతో ఆ ఎక్స్పెరిమెంట్ ని ఆపేశారు. కానీ ఆ చింపాంజీ 1 సంవత్సరం తర్వాత న్యూమోనియాతో చనిపోయింది.